కేసులో ఊహించని మలుపు. సియానే చంపినట్టు ఆధారాలున్నాయా? పూణేలో సంచలనం సృష్టించిన మర్డర్ కేసు ఎంతవరకు వచ్చింది? అసలు కేతను హత్య చేసింది ఎవరు? వాచ్ దిస్ వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ. పూణేలో కలకలం లేపిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లోహగఢ్ కోటపై ఏం జరిగింది? ఆ రాత్రి ఆ ఎత్తైన కొండపై నుంచి కేతన్ను లోయలోకి నెట్టేసింది ఎవరు? ప్రియుడితో కలిసి కాబోయే భర్తను సియా గోయల్ అంతమొందించిందా? ఈ చిక్కుముడులు ఇంకా వీడలేదు. దీంతో ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు పూణే పోలీసులు సరికొత్త సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ను రంగంలోకి దించారు. నిందితుల గుండెల్లో రైలు పరిగెత్తించే ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అది మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లోహగఢ్ కోట. పగడాల్లాంటి లోయలు, పర్యాటకులతో కిటకిటలాడే ప్రదేశం. కానీ ఆ రోజు రాత్రి అక్కడ ఒక ఘోరం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ ఆ కోటపై నుండి పడి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమ్మించాలని నిందితులు ప్రయత్నించారు. కానీ సీన్లోకి ఎంటర్ అయిన పూణే పోలీసులు అసలు గుట్టు విప్పారు. ఇది ప్రమాదం కాదు, ముందస్తు ప్రణాళికతో జరిగిన పక్కా అని తేల్చారు. అవును, కేతన్ మరణం వెనుక ఉంది మరెవరో కాదు, అతడు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న కాబోయే భార్య సియా గోయల్. సియాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె మనసంతా తన ప్రియుడు చేతన్ పైనే ఉంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే ఒకే ఒక కారణంతో కేతన్ను భూమిపైనే లేకుండా చేయాలని ఇద్దరు స్కెచ్ చేశారు. ఈ నెల 23వ తేదీన కేతన్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ వెనుక నిందితుల ప్లానింగ్ చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. కేతన్ ను కోటపై నుంచి తోసేయడానికి ముందే సియా, చేతన్ ఇద్దరు కలిసి అదే స్పాట్ లో రిహార్సల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏ పాయింట్ నుంచి తోస్తే సాక్ష్యాలు దొరకవు, పోలీసులకు ఏం అబద్ధం చెప్పాలి అని అంతా ముందే ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ పోలీసులు సియాను నేరుగా అదే కోటపైకి తీసుకెళ్లారు. ఆనాడు వారు మర్డర్ ప్లాన్ రిహార్సల్స్ చేసిన ప్రదేశాన్ని స్పాట్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా గుర్తించారు. సీన్ ను రీక్రియేషన్ చేశారు. ట్విస్ట్ల మీద ట్విస్టులు ఇస్తున్న ఈ కేసులో పోలీసులకు ఇప్పుడు ఒకే ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. కేతన్ ను కోటపై నుంచి అసలు చేతులతో నెట్టేసింది ఎవరు? సియానా లేక చేతనా అనే దానికి పక్కా సాక్ష్యాలు లభించలేదు. దీంతో నిందితుల మైండ్ గేమ్ ను బ్రేక్ చేయడానికి పోలీసులు సైన్స్ ను నమ్ముకున్నారు. కేసులో ప్రాథమిక ఆధారాలు బలహీనంగా ఉండడంతో పోలీసులు ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. కీలక నిందితురాలు సియా గోయల్ కు లై డిటెక్టర్ అంటే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పరీక్ష ద్వారా సియా దాస్తున్న నిజాలను రాబట్టొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు, సహా నిందితుడు చేతన్ ఘటనా స్థలంలో ఎలా కదిలాడనేది పక్కాగా నిర్ధారించడానికి గెయిట్ అనాలిసిస్ అంటే నడక తీరు విశ్లేషణ కూడా చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరిని స్పాట్ కు తీసుకెళ్లి సీన్ రిక్రియేషన్ కూడా పూర్తి చేశారు. హత్యకు నెల ముందు నుంచి లవర్స్ జంట రిహార్సల్స్ చేసినట్టు తేలింది. అంతేకాక కేతన్ ను చంపే మార్గాల కోసం సియా, చేతన్లు గూగుల్లో కూడా వెతికినట్లు దర్యాప్తులో తేలింది. ముందు సియా, చేతన్లు రిహార్సల్స్ చేయడానికి ఒంటరిగా కోటకు వెళ్లారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే చెప్పాల్సిన సమాధానాలను కూడా వారిద్దరూ సిద్ధం చేసుకొని ప్రాక్టీస్ చేశారు. అనుమానం రాకుండా ఉండేందుకు హత్య సమయంలో మారువేషంలో ఉండాలని కూడా వారిద్దరు ప్రణాళిక వేసుకున్నారు. టోల్ ప్లాజాల వద్ద సీసీ కెమెరాల నుంచి తప్పించుకోవడానికి, చిక్కకుండా ఉండేందుకు చేతన్ స్కూటర్ పై లోహగఢ్ కోటకు వెళ్లాడని వర్గాలు తెలిపాయి. పోలీసుల కన్నుగప్పి అతడు అదే స్కూటర్ పై పూణేకు తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఆ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రేమించిన వాడి కోసం కాబోయే భర్తను లోహగఢ్ కోటపై నుంచి 400 అడుగుల లోతైన లోయలో తోసేసిన ఈ కిరాతక జంట పాపం పండే రోజు దగ్గర పడింది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ లో దొరికే సరికొత్త ఆధారాలతో పోలీసులు కోర్టులో వీరిని ఎలా బోనులో నిలబెడతారో చూడాలి. స్టే ట్యూన్ టు దిశ టీవీ.